హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈ మధ్యన కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. బట్ ఇప్పుడు ఓకే, పర్లేదు. మొన్నటి వరకు అయితే పైన వర్క్ జరుగుతుండే, దానివల్ల డిస్టర్బెన్స్. ఇప్పుడు నా థ్రోటే నాకు డిస్టర్బెన్స్ ఇచ్చింది. పర్లేదు, ఇప్పుడు బాగున్నాను. ఇంకేంటంటే ఇక్కడ విషయము, మళ్ళీ నాకు ఫ్రీ గిఫ్ట్స్ వచ్చేసాయి ఊరు నుంచి. అక్కడ 2 ఫంక్షన్స్కి అటెండ్ అవ్వలేదు, బట్ అయినా కూడా నా గిఫ్ట్స్ నాకు వచ్చేసాయి. మా ఆంటీ నాకు పంపించారు విత్ లగేజ్తో. అవి ఇక్కడైతే నాకు వచ్చిన గిఫ్ట్స్తో పాటు నేను గోల్డ్ ఐటమ్ కొంటే నాకు వచ్చిన 2 చిన్న గిఫ్ట్స్ ఉంటే అవి కూడా నేను యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఇక్కడ బౌల్ అయితే ఒక మెచ్యూర్ ఫంక్షన్కి ఇచ్చారు. ఇంకా బాక్స్ అయితే బాక్స్ బౌల్ 2 ఇచ్చారులేండి. ఇదైతే నాకు ఒక మెచ్యూర్ ఫంక్షన్కి ఇచ్చారంట. చాలా బాగుంది కదా బాక్స్. అదైతే టిఫిన్ బాక్స్ లాగా యూజ్ చేయొచ్చు. ఇంకా కర్రీకి కూడా యూజ్ చేసుకుంటాను నేనైతే. దాని మీద అయితే ఫ్రూట్స్ ఎంత బాగున్నాయో, చాలా బాగుంది. అదైతే ఎంతకీ రావట్లేదు, చాలా టైట్గా ఉన్నింది. అయినా మొత్తానికి తీసానులేండి. ఇద్దరికి సరిపోతుంది ఆ ఫుడ్ దాంట్లో ఉంచుకుంటే, ఎక్కడికైనా తీసుకెళ్తే మనం దాన్ని. చాలా బాగుందనమాట. క్వాలిటీ కూడా బాగుంది. మంచి గిఫ్టే ఇచ్చారు. ఇంకా అలాగే ఇక్కడైతే బౌల్ చూసాను, అది కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఈ బాటిల్ అయితే నాకు బర్త్డేకి ఇచ్చారనమాట. చాలా డేస్ అయిపోయింది. ఇందులోనే చూపిస్తున్నాను. ఇంకో బాటిల్ కూడా ఫ్రెష్గా వచ్చింది కాబట్టి అది గుర్తొచ్చి ఇది కూడా చూపించాను. ఇది బర్త్డే ఫంక్షన్కి పిల్లలకి ఇచ్చారంట. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. ఇంకా ఎలాగా ప్లాస్టిక్ వాడట్లేదు కదా, ఇలాంటివి నాకు బాగానే యూస్ అవుతాయని తీసుకున్నాను. ఇది కూడా ఒక 4-5 గిఫ్ట్స్ వచ్చాయి మళ్ళీ నాకు. విత్ లగేజ్ కూడా వచ్చింది, చూపిస్తాను. చాలా క్వాలిటీగా ఉంది, బాగుందన్నమాట. బాటిల్ కూడా 2 బాటిల్స్ ఇంకా అలాగే వాడుతున్నాను ఇప్పుడు ప్రెజెంటు. ఇంకా ఈ బాక్స్ అయితే నాకు మెచ్యూర్ ఫంక్షన్కి ఇచ్చారంటండి అక్కడ ఊర్లో. అది కూడా బాగుంది క్వాలిటీ. చాలా బాగుందన్నమాట. ఈ 4 ఉన్నాయి. ఇంకా నాకు వచ్చిన 2-3 గిఫ్ట్స్ ఉంటే వాటిని కూడా నేను తీసాను. ఇది ఆలు స్మాష్ చేసుకునేది. ఇది నేను ఖజానాలో సిల్వర్ తీసుకుంటే నాకు ఫ్రీ గిఫ్ట్ కింద వచ్చిందండి. ఆల్రెడీ నా దగ్గర ఉంది, బట్ మళ్ళీ ఇంకా ఇదే వచ్చింది. సర్లే పనికొస్తుంది, లేకపోతే ఎవరికైనా ఇద్దామని చెప్పి చూపిస్తున్నాను అంతే. ఇంకోటైతే కొబ్బరి తురమడము, ఇంకా ఇలా స్మాష్ చేసుకోవడానికి అలా 2 కలిసి ఒక కవర్లో ఉన్నాయి కదా, అవి కూడా పనికొస్తాయి. ఏదైనా పెరుగు ఇలాగా మనం కలుపుకోవడానికి, ఇంకా పిండి కలపడానికి అలాగా పనికొస్తాయి కదా అని. అవి కూడా ఓపెన్ చేయలేదు, వాడట్లేదు కదా అని. ఇంకా నేనైతే ఆ రోజు డీమార్ట్కి వెళ్ళాను. అంటే ఆ రోజు అంటే 4-5 డేస్ ముందుది వీడియో. అప్పుడు నేను డీమార్ట్కి వెళ్ళిన సరుకులు, ఇంకా అలాగే ఏమేమి తీసుకున్నాను అవన్నీ కూడా చూపిస్తున్నాను ఇక్కడ. ఆల్రెడీ నేను ఒక 15-20 డేస్ ముందు వెళ్ళినప్పుడు తీసాను కదా లాస్ట్ టైము. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాను. అవి తీసుకున్నవి ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను అనమాట. 15 డేస్కి నాకు అయిపోయేలా తెచ్చుకున్నాను. 20 డేస్ 15 డేస్ మళ్ళీ ఎండలు వస్తాయి కదా అని నేను ఎక్కువ బయటకు వెళ్ళట్లేదు అనమాట. ఏవేవి లేవో అవి మాత్రం తీసుకుని ఎక్కువ స్నాక్ ఐటమ్ తీసుకున్నాను ఈసారి అయితే. మళ్ళీ ఇంకా నెక్స్ట్ మంత్లో ఎవరైనా చుట్టాలు వచ్చినా మనకి ఎక్కువ ఉండేలాగా కొంచెం చూసుకొని తీసుకున్నాను. ఏవి అయిపోతే అవి, దాన్ని బట్టి ఎక్కువైతే వెళ్ళట్లేదు బయటికి. ఈ మధ్యన కొంచెం ఇన్ఫెక్షన్స్ అలా ఉన్నాయి నాకైతే బయటకు వెళ్తుంటే, అందుకని వెళ్ళట్లేదు. ఇవైతే నేను మర్చిపోయానండి, అందుకని మళ్ళీ షూట్ చేశాను. ఇక్కడ నేను బకెట్లో వేసేసాను అప్పడాలు లాంటివి. అవన్నీ కవర్లో ఉంటే విరిగిపోతాయని చెప్పి ఆ బకెట్లో వేసేసి ఉంచేసాను. ఈ పసుపు అయితే ఇవన్నీ నేను ఈ 4 ఐటమ్స్ మన డీమార్ట్కి వెళ్ళినప్పుడే తీసుకున్నాను. నువ్వులైతే ముందువి, నువ్వులు ఇంకా ఇది బెల్లం ఉనింది, అవి అలాగే ఉంచేసాను. దాంతో ఏదైనా చేద్దామని తీసుకున్నాను, కానీ 1 మంత్ అయిపోతుంది, ఏమీ చేయలేదు. ఈసారైనా ఏదైనా చేద్దామని. ఇది కూడా చికెన్ మసాలా ఉండిపోయింది ముందు తీసుకున్న సామాన్లలోనే. ఇంకా అలాగే ఈ బకెట్లో ఉంచుకున్నాను నేను, ప్లాస్టిక్ బకెట్లో ఉన్నవి. ఇంకా ఎక్స్ట్రా ఉన్నవన్నీ అవి కూడా క్లీన్ చేసేద్దాం అనుకున్నాను. ఇది ఇలా వచ్చిందండి నాకు లగేజ్. అందులో మునక్కాడలు, ఇంకా పపాయ, ఇంకా ఇంకా ఇవేంటి వంకాయలు, ఇవన్నీ కూడా మా పెరట్లో ఊర్లో అన్నీ కాసినవేనండి. ఎక్కడ కొన్నవైతే కాదు, అన్ని చెట్లకు ఉన్నవి తీసుకొచ్చారు. అక్కడ ఉంటే ఈ వస్తువు లేదన్నట్టు దొరుకుతాయి మనకి. ఇక్కడైతే సిటీస్లో ఇవన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది కదా, అక్కడ నుంచి వచ్చాయన్నమాట నాకు ఇవన్నీ. ఇంకా అలాగే ఆ సోప్స్ వాడరని నాకు ఇచ్చేసారంట. అదేంటి దోసకాయదో అలోవెరా ఏదో ఫ్లేవరు. ఇంకా అలాగే ఈ మునక్కాడలన్నీ చెట్టువే. వీటితోనే నేనైతే చాలా హ్యాపీగా అయిపోయాను. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ మునక్కాయలు దొరక్క చాలా ఇబ్బంది పడతాం కదా సిటీస్లో. అక్కడైతే నాకు అన్నీ ఫ్రీగా వచ్చాయి చూడు అని చాలా హ్యాపీగా అయినా. అలాగే
ఉంటే అవి కూడా పంపించారు. అక్కడైతే నాకు ఫ్రీ గిఫ్ట్స్ అయితే 2 ఇచ్చారు వీటితో పాటే. చాలా హ్యాపీగా అనిపించింది అవన్నీ చూసి. నేను అటెండ్ అవ్వకపోయినా నాకైతే వస్తాయి నా వాటా నాకు అన్నట్టు. ఈ కొబ్బరికాయలు అన్నీ కూడా చెట్టువే. ఇలా ఇచ్చారు ఆ గిఫ్ట్. అది అలాగే బ్యాగ్లో పెట్టేసి పంపించారు మా ఆంటీ. ఇన్ని మునక్కాడలు చూసేసరికి నాకైతే ఎంత సంతోషం అనిపించింది. ఎందుకంటే చాలా ఇష్టం నాకు. వాటితో నేను ఈరోజు పులుసు చేయాలనుకున్నాను. అంటే ఇది 5 డేస్ ముందు వీడియో. ఆ రోజు చేశాను. ఈ గిఫ్ట్ అయితే ఇలా ఉంది. బయటంతా కాపర్ లాగా, లోపలంతా సిల్వర్ లాగా చాలా బాగుందనమాట. పాలు అలాంటివి వేడి చేయడానికి, ఇంకేదైనా స్పెషల్ ఐటెం చేయడానికి బాగా పనికొస్తుంది అది బౌలు. ఇలా నేనైతే ఆ రోజు తెచ్చిన రోజు ఫ్రెష్గా మునక్కాడలో పులుసు పెట్టాను నా స్టైల్లో. చాలా టేస్టీగా వచ్చింది. నాకైతే చాలా ఇష్టం మునక్కాడలు అంటే. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇలా సింపుల్గా చేసేసానండి. పులుసు పెట్టి చింతపండు వేసాను, ఇంకా అలాగే కొంచెం టమాటా వేసాను. బాగా ఉడికించాక నేను లాస్ట్లో పులుసు వేసి దాన్ని ఇంకా ఫినిష్ చేశాను. చాలా టేస్టీగా అయితే వచ్చింది చెట్టువి. ఇదైతే డీమార్ట్లో తీసుకున్నదే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా నేను ఇందులో వాడాను అప్పుడే ఓపెన్ చేసి. వీడియోలో ముందైతే షూట్ చేయలేదు. చాలా టేస్టీగా అయితే కర్రీ వచ్చింది. ఎందుకంటే చెట్టుకు పూసినవి కదా, అవి కాసినవి కదా కాయలు మునక్కాడలు. చాలా టేస్టీగా వచ్చింది. బయట కొన్న వాటికన్నా మన చెట్టువి పెరటివి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. కర్రీ ఏది చేస్తున్నా కూడా. సాంబార్ కన్నా నాకు ఇలా చేయడం ఇష్టము. సాంబార్ ఎప్పుడు అంతగా ఎక్కువ నేను ఇష్టపడను. బట్ ఇంట్లో వాళ్ళ కోసం అది చేస్తాను. అంతే అండి ఇంక ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఎంత బాగా వచ్చిందండి ఈ పులుసు చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకు.